ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేశారు, మహిళలంటే ఎంత చులకన భావము మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పండగ కానుకలు, పెళ్లి కానుకలని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి, దసరాకి, రంజాన్ కి, అలాగే దీపావళికి, క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు. ఏడాది అంతా గడిచిపోయింది, కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది. ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువుగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్ రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు, ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు